మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నాతో పాటు ఈరోజు మీడియా సమావేశంలో మరి పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు శ్రీ అభిలాష్ రావు గారు ఉన్నారు. వారు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, అదేవిధంగా మరి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సోషల్ మీడియా ఓవరాల్ ఇన్ఛార్జ్. మరి ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న విషయాల గురించి చర్చల కోసం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రచారం భారత రాష్ట్ర సమితి చాలా గొప్పగా జరుగుతూ ఉన్నది. ఇంతవరకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తున్నది. ఈ ప్రాంత మట్టి బిడ్డనైన నన్ను ఈ ప్రజలు ఆదరిస్తున్న తీరు అమోఘమైనది, చరిత్రాత్మకం. నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆ కసి కాంక్ష చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అణిచివేయబడ్డ వర్గాలు కానీ, లేకపోతే అన్ని వర్గాల ప్రజలు, తర్వాత కార్మికులు, తర్వాత మిగతా అందరూ కూడా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నన్ను ఆదరిస్తున్న తీరు చాలా అమోఘమైనది. ఈ ప్రాంత ప్రజలు రుణం నేను తప్పకుండా తీర్చుకుంటానని నాకు అనుకుంటున్నాను. ఇకపోతే ఈ ప్రాంతంలో ఉండే అతి ముఖ్యమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. మొట్టమొదటి సమస్య చాలా ఆందోళనకరమైన సమస్య, చాలా ఈ ప్రాంతాన్ని యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి, గద్వాల జిల్లాలను రద్దు చేసే కుట్ర చేస్తుందనేది సమాచారం అందుతూ ఉన్నది. ఇది చేస్తే మాత్రం ఈ ప్రాంతం అగ్నిగుండం అవుతుందని నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు. ఎంతో కష్టం, ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ, తద్వారా పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఉమ్మడి పాలమూరు జిల్లాను పాలమూరు, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, అదేవిధంగా వనపర్తి, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలుగా ఆనాడు విభజించింది. ఇజ్రాయేల్ దేశం కన్నా మూడింతలు పెద్దగా ఉండే పాలమూరు జిల్లాను 3, 4, 5 భాగాలుగా విభజించే ప్రయత్నం ఆనాటి ప్రభుత్వం చేసింది. దానివల్ల పరిపాలన అభివృద్ధి చెందింది, ప్రజలకు అధికారులు అందుబాటులో వచ్చారు. తర్వాత తద్వారా ఆ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది. కానీ ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండే వనపర్తి, అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేసి జోగులాంబ గద్వాల జిల్లాను మహబూబ్నగర్లో కలపడం, అదేవిధంగా వనపర్తిని తీసుకొచ్చి నాగర్ కర్నూలు జిల్లాలో కలుపుతున్నారన్న ఒక వార్తలు వస్తున్నాయి. ఇది జరిగితే మాత్రం ఈ ప్రాంతం అంతా అగ్నిగుండం అవుతుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకోవాలి. విరమించుకోకపోతే మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలు తిరగబడతారు. ఈ తర్వాత మళ్ళీ జరగబోయే పరిణామాలకు మరి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలనేది మొట్టమొదట మీ అందరికీ కూడా దృష్టికి తీసుకొస్తుంది. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా దాని అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్న స్పందన, కేసీఆర్ గారి పోరుబాట నాగర్ కర్నూలు పట్టణంలో చరిత్రాత్మకంగా జరిగిన తీరు చూసి కాంగ్రెసు వాళ్ళు గుండె బేజారైపోయారు. ఇవాళ తోడిగుర్తులో ఈరోజు ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలను ఘోరంగా కొట్టి, కొచ్చుకుల దామోదర్ రెడ్డి అనుచరులు, కొచ్చుకుల రాజేష్ రెడ్డి అనుచరులు ఘోరంగా కొట్టి వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టే పరిస్థితి. వాళ్ళకి ఆ వీడియోలు పోలీసులకు తెలియదా, మరి తెలుసో నాకు తెలియదు, కానీ ఘోరంగా దాడులు చేసే పరిస్థితి అనేది ఈ వారం రోజులు ఈ కాంగ్రెస్ శ్రేణులు విపరీతంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు చేసే ప్రమాదం ఉన్నది. మరి నేను ఎస్పీ గారికి కూడా అఫీషియల్గా రిక్వెస్ట్ చేయబోతున్నాను. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో మరి గొప్పగా దౌర్జన్యాలు జరిగే ప్రమాదం ఉన్నదనే విషయం కూడా నేను ఈ ప్రాంతం గురించి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పేగులు మెడకేసుకొని తిరుగుతా, లేకపోతే శవాలను మీద నడుచుకుంటూ వచ్చిన తర్వాత నీ లాగులు కూడా తీస్తా, లేకపోతే మరి నువ్వు శవమైన నీ ఫామ్ హౌస్లో ఉరేసుకున్నా నేను మాత్రం చేస్తూనే ఉంటా అనే ఒక శవాల భాష, చాలా జుగుప్సకరమైన భాష మాట్లాడుతుంటే మరి ఆయన మీద నిషేధం విధించకపోవడం అయితే నాకు చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మరి బీజేపీ, కాంగ్రెస్ సన్నల్లోనే నడుస్తుందన్న అనుమానానికి మరి ఇంకా బలం చేకూరుతూ ఉన్నది. దీన్ని కూడా నేను పూర్తి ఖండిస్తున్నా. కేసీఆర్ గారి మీద పెట్టిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మరి బీజేపీకి ఏమాత్రం నైతిక హక్కు లేదు. నేను చేతులు జోడించి ఈ తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు ప్రజలకు, మరి ముఖ్యంగా మహిళలకు నేను చేతులు జోడించి ఒక మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను ఒక్కటే ప్రార్థిస్తున్నా, దయచేసి బీజేపీని మీ ఇళ్లలోకి రానివ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మతాన్ని రాజకీయాలను కలుపుతూ ఉన్నారు.
మనం అందరం కూడా హిందువులమే, మనమందరం మెజారిటీ మంది హిందువులమే, మనమందరం కూడా బీజేపీ లేనప్పటి నుంచి యుగ యుగాలుగా దేవులను పూజించుకుంటూ వస్తున్నాము, దేవులను ప్రార్థిస్తూ వస్తున్నాము. శ్రీరామచంద్ర భగవానుని ఎప్పటి నుంచో శ్రీరామనవమి ఉన్నది, హనుమాన్ జయంతి ఎప్పటి నుంచి ఉన్నది. ఇవాళ కొత్తగా వచ్చి బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు రామ మందిరాన్ని నిర్మించిన, రామ మందిరం వాళ్ళు నిర్మించకముందే ఈ దేశంలో లక్షలాది కోట్లాది రామ మందిరాలు, హనుమాన్ మందిరాలు ఉన్నాయి. వాళ్ళు కొత్తగా చెప్పింది ఏం లేదు. మధ్యమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం ఎప్పటి నుంచి ఉన్నది, మధ్యమడుగులో ఉండే రామాలయం ఎప్పటి నుంచి ఉన్నది, సిరిసినగంటలో సీతారామ స్వామి దేవాలయం 100 సంవత్సరాల ఇది ఉన్నది. వాళ్ళు కొత్తగా ఇవాళ కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు. కానీ ఇంటింటికి అక్షింతలు ఇచ్చి ఇవాళ మేమే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాము అని చెప్పే ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చి మా యువతను మత్తుమందులో ముంచుతున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది, అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న అనే ఒక పార్లమెంటు సభ్యుడు గత 4, 5, 6, 7 సంవత్సరాలుగా 1000 మంది మహిళలను, 2900 మహిళలను ఘోరంగా అత్యాచారం చేసి వాళ్ళ వీడియోలు తీసి తన సెల్ ఫోన్లో దాచిపెట్టుకున్నాడు. ఆయనకు ఎన్డీఏ టికెట్ ఇచ్చి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఏ ఎన్డీఏ అయితే నరేంద్ర మోడీ నాయకుడు, అమిత్ షా నాయకుడు, ఆ ఎన్డీఏ ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనను గెలిపించండి అని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రచారం చేసింది. నరేంద్ర మోడీ గారు ప్రచారం